కట్ చేసే కట్ సరే సార్ ఓకే సార్ సార్ ఒక్కసారి చాలా చూడండి సార్ చాలా చూడండి సార్ ఓకే సార్ సార్ 2 గేమ్లు ఆడించండి. ఎవరైతే ఉంటారో ఉంచే బాల్ వేయాలండి సార్. ఏమొచ్చింది చూడండి. చెప్పండి కౌంట్ చేసి ఇస్తారు సార్. గట్టి చేసిన అంతే ఒక దెబ్బ. ఓకే సార్ ఓకే సార్. ఈరోజు మన నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఒక చక్కటి ఎగ్జిబిషన్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఒక రకంగా విజయదశమి ఒక 15 రోజుల ముందే ఈ ఎగ్జిబిషన్ చూడడం వల్ల ముందుకు జరిగినట్టుగా ఉంది. ఇది 40 రోజుల ఎగ్జిబిషను. ఇది బెంగళూరు మైసూరు వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా చక్కగా కాకినాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా, ఆనందించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జనసేన నాయకులు సుధీర్ గారు, బీజేపీ నాయకులు మన గట్టి సత్యనారాయణ గారు, అలాగే కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి పేరు చెప్పాలా, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ చక్కటి ప్రోగ్రాలు కండక్ట్ చేసి కాకినాడ నడిబొట్టున ఉంది ఈ ప్లేస్. చాలా ఆనందించదగిన విషయం. చక్కగా దీన్ని ఈ 40 రోజులు రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగర్ శ్రీనివాస్, కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది 45 రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది. కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి దీన్ని సందర్శించాలని కోరి ప్రార్థిస్తున్నాను.